నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల రిషి చాలా సఫర్ అయ్యాడు. ఈ కంటెంట్ మీకు ఎవరికైనా యూస్‌ఫుల్ అయితుందేమోనని షేర్ చేస్తున్నాను. పెరుగు కోసం ఎప్పుడైనా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తోడేస్తాను. ఈసారి మీగడ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తోడేశాను. సో, అది వన్ డే బానే తిన్నాము. నెక్స్ట్ డే నైట్ దాన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాను. సో, ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూనే వాడు ఎగ్ రైస్ అడిగాడని చేసిస్తే కంప్లీట్‌గా పెరుగుతోనే తింటానంటే నేను అదే పెరుగు ఏసి పెట్టాను వాడికి. ఎప్పుడు చెక్ చేస్తాను అది బ్యాడ్ డేనో ఏమో నాకు తెలీదు గానీ, ఆ రోజైతే చెక్ చేయకుండా వాడికి అలానే పెట్టేశాను. తిని పడుకొని లేచాక వాడికి కంటిన్యూగా 4-5 టైమ్స్ వామిటింగ్స్ చేసుకున్నాడు. చాలా డల్ అయిపోయాడు. అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో 1 ఆర్ 2 డేస్ ఉన్న కర్రీస్ పుల్లటివి ఏమైనా పిల్లలకి ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసి ఇయ్యండి. మాకైతే ఇది చాలా ఒక లెసన్ లాగా అనిపించింది నాకు. ఎప్పుడు చెక్ చేస్తాను. ఈసారి ఎందుకనో అలా ఇవ్వడం వల్ల అలా అయింది. మీకు ఇది చాలా యూస్‌ఫుల్‌గా అనిపిస్తదని నేను షేర్ చేస్తున్నాను. రిషి ఆ రోజు బానే ఉన్నాడు. ఇడ్లీ తిని మంచిగా పడుకున్నాడు. మీకు ఇలాంటి యూస్‌ఫుల్ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.